అమ్మలు అందరికీ ఉంటారు బాబు, కానీ ఆపర్చునిటీస్ అందరికీ రావు తెలుసా? ఆపర్చునిటీస్ ఎక్కడైనా సంపాదించుకోవచ్చు, కానీ అమ్మ దూరమైన, మనం అమ్మకి దూరమైన క్షణాలనైనా తిరిగి సంపాదించుకోలేం. నీకి అమ్మ పిచ్చేంటో. నేను ఇంతున్నప్పుడు మా నాన్న చనిపోయారు. మా అమ్మ గుండె బద్దలైపోయింది. పైగా మా నాన్న చావు కారణం మా అమ్మ అని నిందలు వేశారు, అవమానించారు, వేధించారు. అన్నింటినీ తట్టుకుని మమ్మల్ని ఇలా నిలబెట్టిన మా అమ్మకి నేను ఇక్కడే తన కళ్ళ ముందే ఉండి ఆవిడ మీద పడ్డ నిందని చెరిపేసి, ఆవిడ మీద పడ్డ అవమానాలన్నీ తుడిపేసి అమ్మని గౌరవంగా నిలబెట్టినప్పుడే కదా నా బ్రతుక్కి అర్థం. నువ్వు చెప్పే ఆపర్చునిటీస్ వెంట పరిగెత్తుకుని వెళ్తే ఈ బ్రతుక్కి అర్థమే లేదు కదా. ఏంద్రా నువ్వు చెప్పేది? వట్టత్తయ్యా, ఆ వెంకీగాడు వాడి మెకానికల్ ఇంజనీర్ బుర్రతోటి ఒక కొత్త జనరేటర్ డిజైన్ ని తయారు చేయబోతున్నాడు. అమ్మా, జనరేటర్ని డిజైన్ చేయడమా? అమ్మ వెంకీ. అఖిలమ్మా, ఈ వెంకీగాడి గెలుపుని ఇప్పటికీ ఆపడం ఎలా అని మనం తలలు బద్దలు కొట్టుకుంటుంటే వీడు మళ్ళీ జనరేటర్ సెక్టార్ మీదికి గేరు మార్చాడమ్మా. నిజమే బావుగారు. రైసు మిల్లు సెక్టార్లో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్న మనకే ఆడు హెడ్డెక్ గా మారినాడు. ఆ జనరేటర్ ఫీల్డ్ అంటే అది వాడి చేతిలో పని కదా. అది కాని సక్సెస్ అయినదంటే ఇంక మన పని అయిపోయినట్టే బావుగారు. ఇక నుంచి మనందరం ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండాలా. అవునమ్మా, కళ్ళన్నీ ఆ వెంకిగాడి మీద పెట్టాలా. ఆడి ప్రతి మూమెంట్ ని మనం అబ్జర్వ్ చేస్తా ఉండాలి బావుగారు. హలో తాత. తాత చెప్పు, ఎందుకు కాల్ చేసావు? నువ్వు ఇంకా భోజనానికి రాలేదు కదా మనవడా, పిలవడానికని ఫోన్ చేశా. ఆకలిగా లేదు తాత. ఈ జనరేటర్ పూర్తయ్యే వరకు నాకు ఆకలి దప్పికలు కూడా గుర్తుకురావు. ఏమీ తినకుండా అలా ఉంటే నీ ఆరోగ్యం ఏం కావాలి మనవడా? తాత, ఒక పక్క గడువు తీరేలోపు టైం తక్కువగా ఉంది, మరో పక్క నేను గెలిచే అవకాశం నా కళ్ళ ముందే ఉండి ఊరిస్తుంది. అలాంటి టైంలో ఇది పట్టించుకోకుండా ఆకలి ఆరోగ్యం అంటూ పక్కకు కదిలాననుకో, అదే నాకు అనారోగ్యం అవుతుంది తాత. నాకిప్పుడు ఈ మిషన్ ఇచ్చే ఆనందం ఆ అన్నం ఇవ్వదు తాత. ఉంటాను. ఏమైంది నాన్నా? బావ భోజనానికి వస్తున్నారా తాతయ్య? రాడమ్మా. వాడికి ఆకలి కన్నా ఆశయం మిన్నా అన్నట్టున్నాడు. గడువు ముగియడానికి టైం దగ్గర పడుతోందని ఆకలి దప్పులని దూరం పెట్టి కడుపు కాల్చుకుని కష్టపడుతున్నాడమ్మా.
అమ్మో వీడేంటి నేను ఇంత బాగా రెడీ అయ్యి శారీ కట్టుకుని క్యారియర్ పట్టుకుని వస్తే కనీసం తిరిగి కూడా చూడకుండా పనిలో మునిగిపోయాడేంటో. ఏంటిది? ఫుడ్ ఎవరు తెచ్చారు? నేనే. ఎవరికి? నీకే. ఆ? ఇదేంటిది కొత్తగా కనిపిస్తుంది? కొత్తగా క్యారేజ్ కూడా కట్టుకొచ్చింది. అమ్మో, కొత్తగా నాకేవేవో కోరికలు వచ్చేస్తున్నాయంటే బాగుంది. ఏంటి బాగుంది? క్యారేజ్. హలో, క్యారేజ్ అక్కడుంది, ఇక్కడుంది నేను. నువ్వా? నువ్వు కూడా బాగున్నావు. నా కోసమే కట్టుకొచ్చినట్టున్నావు. ఏంటి? క్యారేజ్ నా కోసమే కట్టుకొచ్చినట్టున్నావే అంటున్నా. క్యారేజ్ అక్కడుంటే నన్ను చూసి మాట్లాడుతూ కన్ఫ్యూజ్ చేస్తావేంటి? ఆ? నీకు కన్ఫ్యూజన్గా ఉందేమో, నా క్లారిటీగా ఉంది. అవునా? అయితే ఇంకే క్యారేజ్ తీసి తినే. ఆ, నాకొద్దు, ఏ? నేను తినలేను. ఏ? ఏమంటే చూడు, నా చేతులకంతా గ్రీజ్ ఎలా ఉందో, నేను ఎలా తినగలను? చేతులు కడుక్కుని తినొచ్చుగా. తినొచ్చు కానీ అలా తింటే నోట్లో ముద్ద పెట్టుకున్నా కూడా ఈ గ్రీజ్ స్మెల్కి గ్రీజ్ తినట్టే ఉంటుంది. అలా ఎందుకుంటుంది? అలా ఎందుకు ఉంటుందంటే, ఇప్పుడు నువ్వు పిడకలు కొట్టినప్పుడు ఎలా ఉండిందో గుర్తు చేసుకో, నీకే ఓ క్లారిటీ వస్తుంది. యాక్! మరిప్పుడు ఎలా? అప్పుడు నేను నీకు ఎలా తినిపించానో ఇప్పుడు కూడా నాకు అలాగే తినిపించు. ఏంటి? నేను నీకు తినిపించాలా? అసలు కుదరదు. ఏదో పాపమని క్యారేజ్ తీసుకొస్తే తినిపించాలంట, తినకపోతే వదిలే. పాపం తీసుకొచ్చిన ఫుడ్ తినిపించకుండా వదిలేసి వెళ్ళిపోతే ఇంకా పాపం వస్తుందేమో పాప. తర్వాత నీ ఇష్టం. నిన్ను నేను ఇలా తేకుండా ఉండాల్సింది. తెచ్చావు కదా, తినిపించు.